This is Sai Dhamam, Kisargutta, about 20-30 kilometers away from Secunderabad, 30 kilometers. These are all the facilities they have. There is a temple, there is a school, and we are going to go to the yoga hall to see what Dr. Naresh. This is Dr. Naresh's clinic office. డాక్టర్ నరేష్ గారు నమస్కారం. మీరు చేసేటువంటి 2 hours ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఆ తర్వాత యోగాసనాలు, తర్వాత ప్రాణాయామ, ఆ తర్వాత మెడిటేషన్, ఇది అద్భుతమైనటువంటి ప్యాకేజీ. మీరు మాకు డెమాన్స్ట్రేట్ చేస్తే ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అది డెమాన్స్ట్రేట్ చేయండి. అది ఒక 5 minutes వీడియో తెద్దాం. స్టార్ట్ చేయండి డాక్టర్ గారు. మనం ఇప్పుడు 7 రకాల ఎక్సర్సైజ్ చేస్తాము. దాంట్లో మొట్టమొదటి 4 ఎక్సర్సైజులు వెన్నెముకకు సంబంధించింది. రకరకాల వెన్నెముక ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు. ఆ వెన్నెముక ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, మరి వచ్చినవి పోవడానికి ఈ 4 ఎక్సర్సైజులు చేస్తాము. ఇప్పుడు మొదటిది ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండింగ్. 2 చేతులు ఇలా పైకి తీసుకెళ్ళాలి. 12 times 20 times చేయాలి. 12 times 20 times. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్, ఈ నడుములో తల భుజాలన్నీ ట్విస్టింగ్ చేస్తాం. చేతులు ముందు దాపి ఈ తల భుజాలు చేతులు ఎంత వీలైనంత రైట్ సైడ్కి తిప్పాలి. ఈ కుడి చేతులు ఇలా విసిరేయాలి. 2-3 సార్లు ఇలా జరిపించి నడుములో ఎంత వీలైనంత ట్విస్టింగ్ చేయాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్. ఎక్సలెంట్, కంప్లీట్ బెండి తీసినట్టు. ఆ తర్వాత రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్. బాగా ట్విస్ట్ అయిపోతుంది. అంటే 20 times, 12 or 20 times కన్వీనియంట్. ఓకే. నెక్స్ట్ ఏంటి సార్? థర్డ్ ఎక్సర్సైజ్. ఈ 3వ ఎక్సర్సైజ్ లో మనము సైడ్ బెండింగ్ చేస్తాం. 2 చేతులు ఇలా ఉంచి ఈ తల భుజాలు ఏమాత్రం ముందుకు వంచకూడదు. ఈ వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ రైట్ హ్యాండ్ కి వంగుతూ తలను లెఫ్ట్ హ్యాండ్ కి తిప్పాలి. ఈ ఎడమ చేతిని ఎంత వీలైనంత పైకి తీసుకెళ్తూ నడుములో బెండ్ చేయాలి. చూస్తూ కళ్ళు కూడా పైకి తిప్పాలా. అదే అన్ని బాడీ పార్ట్స్ అన్ని అవుతుంది. ఇది అద్భుతం. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్. స్ట్రైట్ గా ఉండి కేవలం సైడ్ బెండింగ్ మాత్రమే. లెఫ్ట్ బెండింగ్. ఇది కూడా 10-12 times. మోకాళ్ళు వంచకుండా చేయాలి. సైడ్ ఎంత టచ్ అయితే అని చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి డాక్టర్ గారు? ఫోర్త్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండింగ్ తో సహా నడుము ట్విస్టింగ్ ఉంటుంది. 2 చేతులు పైకి తీసుకెళ్ళాలి. నెమ్మదిగా వీలైనంత ముందుకు తీసుకెళ్ళి జర్క్ అనేది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్. ఆ తర్వాత బ్యాక్ బెండింగ్. డాక్టర్ గారు 4th ఎక్సర్సైజ్ చెప్పండి. ఇప్పుడు 4th ఎక్సర్సైజ్ చేస్తాము. 2 చేతులు చాపి ఉంచాలి. ఈ ఫ్రంట్ బెండింగ్ చేస్తూ బాడీని ట్విస్టింగ్ చేయాలి. ఓకే. ఈ కుడి చేతును ఎడమ పాదం వైపు తీసుకెళ్ళాలి. ఈ తలను ఎడమకి ఎంత వీలైనంత తిప్పాలి. జర్క్లు ఇవ్వాలా డాక్టర్ గారు? ఆ తర్వాత బ్యాక్ బెండింగ్. ఓకే. అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ. లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫుట్ బ్యాక్ ట్విస్టింగ్ తో సహా బ్యాక్ బెండింగ్ జరుగుతుంది. దీనికి మళ్ళీ బ్యాక్ బెండింగ్. ఎక్సలెంట్ డాక్టర్. ఇది కూడా 10-12 times. ఆ తర్వాత రైట్ హ్యాండ్ ఇలా 12 to 20 times చేయాలి. ఓకే. ఎక్సలెంట్. నెక్స్ట్ 5th కదా? గుంజిళ్ళు. ఓకేనా? కంఫర్టబుల్? యా.
నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఇది సిటప్స్. ఈ ఎక్సర్సైజ్ వల్ల గుంజీలు మోకాళ్ళ నొప్పులలో బ్రహ్మాండమైన నొప్పులు తగ్గుతాయి. ఇది మళ్ళీ పిక్కలు తొడలు మంచి బలంగా తయారవుతాయి, నొప్పులు లేకుండా తయారవుతాయి. సిటప్ గుంజీలు చేయడం అంటారు. ఇట్లా 1 2 అలా చేయడం సపోర్ట్ తీసుకోవచ్చు కదా డాక్టర్ గారు. 4 నెక్స్ట్ ఏంటి ఇది ఆరా డాక్టర్ గారు? ఆరవ ఎక్సర్సైజ్. దీంట్లో జంపింగ్ ఉంటుంది. దీంట్లో హార్ట్ బీట్ పెరుగుతుంది, హార్ట్ బలంగా తయారవుతుంది, బాడీ మొత్తం సర్క్యులేషన్ పెరిగి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇలా 1 2 చాలు 3 చాలు 4 చాలు. నెక్స్ట్ చేద్దామా? అవి చేద్దాం. ఇలా 20 ఇప్పుడు లాస్ట్ 7th అదే 1 6 7 కంటిన్యూ ఉంటాను. అయితే ఇలా ఒక్కొక్క ఈవెంట్